వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. అదిగో తిరువెంకటగిరి అదిగో తిరునగరి సప్తగిరులలో వెలసిన కలియుగ వైకుంఠపురి. ఆ కలియుగ వైకుంఠపురిలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో రెండవ రోజు రాత్రి హంసవాహనంపై స్వామివారు ఊరేగుతున్నారు. హంసవాహనం, హంస అంటే ఏమిటంటే పరమయోగులను మనం పరమహంసలు అని పిలుస్తాం. హంస శబ్దానికి ఎంతో పవిత్రమైనటువంటి ఒక అర్థం ఉంది. హంస పాలను నీళ్లను వేరు చేస్తుంది. పాలు నీళ్లను కలిపితే దాన్ని ఎవరూ వేరు చేయలేము. కానీ హంస అందులో ఉన్న పాలను తాగేస్తుంది, నీళ్లను వదిలేస్తుంది. అలానే మనుషుల్లో ఈ హంస వాహనాన్ని దర్శిస్తే మనలో ఉన్న కల్మషాన్ని తొలగిపోయేలా ఆ స్వామి మనల్ని కరుణిస్తాడు. హంసవాహనంపై ఊరేగుతున్న స్వామి వారిని మనం దర్శిస్తే మనలో ఉన్న కల్మషాలన్నీ తొలగిపోతాయి. ఆ స్వామి ఎడ మనకు ఎంతో భక్తి ప్రవృత్తులు పెరుగుతాయి. హంసలు మానస సరోవరంలో విహరిస్తాయి. పరమాత్మ యోగుల హృదయాల్లో నిలిచి ఉంటాడు. కాబట్టి ఆ హంసను అధిరోహించిన స్వామి మనల్ని తరింపచేయగలడు. అలా ఆ హంస వాహనంపై ఆ శ్రీమన్నారాయణుడు, ఆ వెంకటేశ్వర స్వామి, ఆ మహావిష్ణువు ఆ హంస వాహనంపై ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తున్నాడు. ఈ హంసవాహనం రెండవ రోజు రాత్రి జరగటంతో రాత్రి వాతావరణంలో విద్యుత్ దీపాలతో తిరుమల మాడవీధులు కలకలకలలాడుతున్నాయి. పూల అలంకరణతో దేదీప్యమానంగా ఉన్నాయి. విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి ఆ 4 మాడవీధులు. ఆ మాడవీధుల్లో ఆ హంసవాహనంలో ఆ స్వామివారు ఊరేగుతుంటే భక్తులు నీరాజనాలు పడుతున్నారు. భక్తి తన్మయత్వంలో భక్తులు ఆ స్వామిని దర్శించుకుంటున్నారు. ఇలా ఆ హంసవాహనంపై స్వామిని దర్శించటం వలన మనలో ఉన్నటువంటి ఆ కల్మషం పోయి, ఆ అహంకారం పోయి మనం స్వామిని చేరుకోవటానికి ఎంతో సులభం అవుతుంది. ఈ హంసవాహనాన్ని, ఈ హంసవాహనంపై ఊరేగుతున్న స్వామిని చూడటం వలన మనలో ఉన్న అహం తొలగి దాసోహం అవుతాం. స్వామిని, ఆయన పాదాలను మనం చేరుకునే మార్గం ఆ హంసవాహనంపై దర్శించటం వలన మనకు కలుగుతుంది. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.